నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి మారుతి సుజుకి స్విఫ్ట్ 2011 పెట్రోల్ వర్షన్ అండి, విఎక్స్ఐ మిడిల్ వర్షన్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. బండి చూసుకున్నట్లయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్, 87,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. సెకండ్ ఓనర్ అండి, ఢిల్లీలో నాన్ యాక్సిడెంటల్. ఈ వెహికల్ ఫర్ సేల్ అయితే ఇప్పుడు మన తెలంగాణ ఖమ్మం లొకేషన్లో అయితే ఉంది. చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది బండి చూసుకున్నట్లయితే మనకి ఆఫ్టర్ మార్కెట్ ఎలైవిల్స్తో అయితే వచ్చింది. మనకి ఆఫ్టర్ మార్కెట్ ఈ ఎలైవిల్స్ అనేవి మన ఢిల్లీలో అయితే వేయించడం జరిగింది. దాదాపుగా 30,000 రూపాయలకి సంబంధించిన ఎలై వీల్స్ మనకి. అదేవిధంగా టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70 నుండి 80% ఉన్నటువంటి టైర్లు అయితే 4 ఉన్నాయి. స్టెప్నీ టైర్ కూడా మీకు మంచి రన్నింగ్ కండిషన్లోనే ఉంది, వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బండి అయితే మనకి 2,85,000గా అడుగుతున్నాను. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి, ఇంక్లూడింగ్ కమిషన్, ఎన్ఓసి, ఇన్వాయిస్ ఛార్జెస్ అండ్ ట్రాన్స్పోర్టింగ్తో పాటు 2,85,000గా అడుగుతున్నాం. ఆన్ టేబుల్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి. ఇకపోతే బండి ఎక్స్టీరియర్ లుక్ అను ఇంటీరియర్ లుక్ అయితే చూడొచ్చు. మీరు మీరు ఇక్కడ ఎక్స్టీరియర్ లుక్ అను ఇంటీరియర్ లుక్ అయితే చూసుకోవచ్చు. ఫుల్ వీడియోలో చూపిస్తా. సో ఫ్రంట్ లుక్ అండి, మీకు ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచ్ లేదు, ఒరిజినల్ పెయింట్ బండి. మీరు రైట్ సైడ్ కూడా చూడొచ్చు, పోర్షన్లో ఎక్కడ కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. సో ఎలై వీల్స్ దాదాపుగా 35,000 రూపాయల ఖర్చు అయితే ఉంటుంది ఈ ఆఫ్టర్ మార్కెట్ ఎలై వీల్స్. మీకు దీనివల్ల ఏంటంటే వీల్ యొక్క సైజుని, వీల్ బేస్ని పెంచుతుంది. సో దానివల్ల మీకు రోడ్డు మీద కొంచెం గ్రిప్ అనేది కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ వెనక లుక్ అయితే చూడొచ్చు. వెనక విఎక్స్ఐ బ్యాడ్జింగ్. విఎక్స్ఐ అంటే మనకి ఎక్స్ అంటే పెట్రోల్ వర్షన్ అండి, ఓకేనా. డి అంటే డీజిల్లో ఉంటుంది దీంట్లో. సో మీకు ఇక్కడ డిక్కీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా. డిక్కీ కండిషన్ చూడొచ్చండి. హైడ్రాలిక్స్ కూడా మంచి నీట్ కండిషన్లో అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు డిక్కీ. సో బూట్ స్పేస్ మీరు ఇక్కడ చూడొచ్చు, చూసారు కదా. సో వెనక మీకు స్టెప్నీ టైర్ అండి, అదేవిధంగా దానికి సంబంధించిన కంపెనీ పంచింగ్స్, పేస్టింగ్స్తో ఉన్నటువంటి డిక్కీ, ఓకేనా. సో లుక్ కూడా చూడొచ్చు మీరు, ఇన్సైడ్ లుక్ అనేది. సో మంచి ఫ్యామిలీ బడ్జెట్లో అయితే తీసుకొని రావడం జరిగింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయి, ఈ బండి అయితే నైట్ నిన్న కంటైనర్లో అయితే తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మనం అక్కడ 3 వెహికల్స్ కూడా డెలివరీ ఇచ్చినాం. సో అదేవిధంగా మీరు లెఫ్ట్ కండిషన్ చూడొచ్చండి, లెఫ్ట్ ఓవరాల్ లుక్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. సేమ్ మనకి షోరూమ్ నుండి ఎటువంటి బండి అయితే వస్తుందో అలానే ఉంటుంది. మీరు ఇక్కడ గ్లాసులు కనుక గమనించినట్లయితే ఫ్రంట్ గ్లాస్ తప్పితే పూర్తిగా వెనక నుండి ముందు ఉన్న గ్లాసులు, డోర్లు అన్నీ కూడా ఒరిజినల్ అండి. ఎటువంటి రీప్లేస్ అయితే కాలేదు. మీకు అక్కడ డేట్ కూడా ఉంటుంది, కనిపిస్తుంది 11 అని. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది మెన్షన్ అయి ఉంది. సో ఇప్పటి వరకు మీరు ఎక్స్టీరియర్ లుక్ కూడా చూశారు కదా. అదేవిధంగా టైర్ల కండిషన్ చూడొచ్చండి. ఫ్రంట్ మీకు ఎలై వీల్కి సంబంధించిన అపోలో టైర్ కండిషన్ అయితే చూపిస్తున్నా. దాదాపుగా మీకు 75% పైన అయితే ఉన్నటువంటి టైర్లు, ఓకేనా. సో వెహికల్కి నార్మల్గా ఇంత సైజు రాదు. సో ఇదేంటంటే హెవీ, అక్కడంతా కూడా మోడిఫికేషన్స్ అలాంటివి చేయించుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా మీకు బానెట్ కండిషన్, బానెట్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాం మీకు. ఫ్రంట్కి వెళ్ళి బానెట్ కండిషన్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ లుక్ కనుక చూసినట్లయితే మీకు ఇంజన్ చూడొచ్చు. యాప్రాన్స్, ఫెండర్స్ అన్నీ కూడా ఒరిజినల్ అండి, ఓకేనా. ఎటువంటి దెబ్బ పడలేదు, ఏ పార్ట్ రీప్లేస్ కూడా కాలేదు. 87,000 తిరిగింది, ఒరిజినల్ రీడింగ్. మీరు ఇక్కడ సైలెన్సర్ కండిషన్ కూడా చూడొచ్చు, ఓకేనా. సో ఎటువంటి వైబ్రేషన్ లేదు బండి. మీరు డ్రైవ్ చేసి కూడా చూడొచ్చు. అండ్ ఇంకోటి మనకి ఫుల్ సర్వీస్ కూడా చేయడం జరిగింది. మీకు ఇప్పటికప్పుడు రూపాయి పెట్టుబడి కూడా లేదు. పెట్రోల్ కూడా దాదాపుగా ఒక 6 లీటర్ల పెట్రోల్ అయితే ఉంది. సో ఖమ్మం వరకు వచ్చి మీరు టెస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకైతే వెహికల్ స్టార్ట్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి పవర్ విండోస్ ఉంటాయి, అదేవిధంగా లాక్ అన్లాక్ ఉంటుందండి, ఓకేనా. సో మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసాం, మీరు ఇక్కడ చూడొచ్చండి. స్టార్ట్ అయితే అయిపోయింది. చాలా సౌండ్లెస్ కండిషన్ అండి. ఏసీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఏసీ కూడా. సో ఈ వెహికల్ మీకు ఎన్ఓసి, ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. సో వీడియో పూర్తి వరకు చూడండి. అదేవిధంగా దీని యొక్క రన్నింగ్ వీడియో కూడా చేసి అయితే చూపిస్తా. ఏసీ కూడా చాలా చక్కగా వస్తుంది. ఏసీ
వెంటిలేషన్ చూడొచ్చు, ఏసీ కూడా చాలా బాగా వస్తుంది. సో మీకు ఇక్కడ ట్యాక్స్ చూసుకున్నట్లయితే మన గవర్నమెంట్కి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇద్దరు కూడా తీసుకోవచ్చండి. లొకేషన్ అయితే మన తెలంగాణ ఖమ్మంలో అయితే ఉంది. మీకు ట్యాక్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 38 నుండి 43 వరకు వస్తుంది. ఎందుకంటే 2011 మోడల్ కాబట్టి. ఓకేనా, 285 చెప్తున్నా, ఫిక్స్డ్ కాదు. దీంట్లో మంచి డిస్కౌంట్ ఇస్తా. నేను ఎప్పుడు 5-10 వేలే తగ్గుతా. చూద్దాం, మాట్లాడదాం. సో మనం ఏంటంటే మంచి క్వాలిటీ ఉంది కాబట్టి ఇక్కడ స్టాక్ని మెయింటైన్ చేయాలని చెప్పి హైదరాబాద్లో కూడా మనకి వెంటో, అదేవిధంగా ఎకోస్పోర్ట్ మొన్న రీసెంట్గా సేల్ కూడా అయిపోయినాయి. 2 XUV 500లు ఉన్నాయి. అదేవిధంగా ఒక డస్టర్ కూడా ఉంది హైదరాబాద్ బ్రాంచ్లో. సో ఇటు ఒకసారి. సో ఈ వీడియో పూర్తి వరకు చూసిన తర్వాత ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తా. అర్బన్ క్రాస్ అటు ఉంది కదా, ఆ వెహికల్ కూడా ఫర్ సేల్ అయితే ఉంది, 2018 మోడల్. దాని డీటెయిల్స్ కూడా మీకు సపరేట్గా వీడియోలు అయితే పోస్ట్ చేస్తా. ఓకేనా, ఇప్పటి వరకు మన వీడియోని చూసిన వాళ్ళు, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కొత్తగా చూసినట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తాను, కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అదేవిధంగా మీరు మా వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే 3 నెంబర్లకి మెసేజ్ చేయండి. ఏదో ఒక నెంబర్కి యాడ్ మీ ఆన్ గ్రూప్ అని చెప్పి మిమ్మల్ని వాట్సాప్లో గ్రూప్లో కూడా యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్ అండ్ థ్యాంక్ యూ.